తదుపరి మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి వారి యొక్క మిథునంలో గురుగ్రహ సంచారం నో లాస్ నో ప్రాఫిట్ గా ఉంటుంది. ప్రాఫిట్ లేకపోవడం కూడా లాసే. కాబట్టి ఏవైనా సరే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్స్ ఆగిపోవచ్చు. ఉద్యోగస్తులు, అలాగే గృహిణులు, అలాగే విద్యార్థులు, ముఖ్యంగా వీరికి వచ్చేటువంటి మెయిన్ సోర్స్ కాస్త స్ట్రక్ అవ్వచ్చు. ఏవైనా సరే ముందుకు వెళ్లకుండా ఆగొచ్చు. కొంతకాలం పాటు స్తంభించవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా ఫస్ట్ హౌస్ లో గురువు ఉండొద్దు, ద్వితీయంలో గురువు మారడం మే వరకు మారుతుంది. అప్పటి వరకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా నెలకొంటాయి. తృతీయ స్థానంలో కేతువు, ఖచ్చితంగా లాభం ఉంటుంది. బ్యాంకింగ్ ఎంప్లాయీస్ కి, బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి, ఫినాన్స్, చార్టెడ్ అకౌంటెన్సీలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం. ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వారికి ఇవన్నీ కూడా అద్భుతమైన కాలం. ఎందుకంటే 3, 6, 11 స్థానాలు కేతువు లాభిస్తాడు. కాబట్టి చిత్రగుప్తుడు అధిదేవత కాబట్టి ఈ సెక్టార్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ లాభం కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అష్టమ స్థానం నందు సూర్యుడు, అలాగే అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, అలాగే అష్టమంలో కుజగ్రహ సంచారం కూడా ఈ నెల ప్రారంభంలో ఈ గ్రహ సంచారం ఇలా లేకున్నా ద్వితీయార్థం అంటే మిగిలిన 15 రోజుల్లో గ్రహ సంచారం ఇలా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు 15 రోజులకు సంబంధించి చెప్పుకుంటాం. కాబట్టి మనం ఆల్రెడీ సంవత్సరం మొత్తానికి సంబంధించి చెప్పుకున్నాం. కాబట్టి ఈ యొక్క 15 రోజులు కాకుండా 2 ప్రథమార్థం, ద్వితీయార్థం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అష్టమ స్థానంలో ఉన్న సూర్య, బుధ, శుక్ర, కుజులు ఎప్పుడూ కూడా శుక్రుడికి అష్టమంలో బాగుంటుంది. అలాగే కుజుడికి కూడా ఈ యొక్క అష్టమంలో బాగుండదు. బుధుడికి, శుక్రుడికి మాత్రమే ఈ యొక్క అష్టమ స్థానం అనేటువంటిది లాభిస్తుంది. సూర్యుడికి కానీ కుజుడికి కానీ ఎటువంటి లాభం ఉండదు. ఇంకొకటి ఏమిటంటే సూర్యుడు ఎప్పుడు కూడా ఇది శని క్షేత్రం అనమాట. ఇది మకరం కానీ, కుంభం కానీ శని సంబంధిత క్షేత్రం. ఇక్కడ సంచారం చేయడం కూడా ఎక్కువ లాభం చేయకూడదు. కాబట్టి వీలైనంత వరకు తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులతో గొడవలు, భేదాభిప్రాయాలు, మాట పెరగడము, తారాస్థాయికి గొడవలు చేరడం కూడా జరుగుతుంది. సూర్యుడికి శనికి పడదు. కాబట్టి ఆయన యొక్క ఇంట ఉన్నప్పుడు అంత కంఫర్ట్ గా తల్లిదండ్రులు మీతోని ఉండరు. మీరు చేసే పనులు వాళ్ళకు నచ్చవు. అది ఎంత మంచి పనైనా నచ్చదు. ఇలాంటి పరిస్థితులు సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు. కాబట్టి నవమ స్థానం నందు రాహుగ్రహ సంచారం కూడా అంతే ఉంటుంది. సో 9th హౌస్ మనకి దూర ప్రాంతాలకు ప్రయాణానికి సంబంధించి, విశేషంగా ఏవైనా సరే దైవికమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి, ఏవైనా ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి పనులకు సంబంధించినటువంటివి. కాబట్టి అవేవి అచ్చిరావు. ఆ టైంలో పెట్టుకోకపోవడం మంచిది. సొసైటీ, మీకున్నటువంటి స్నేహితులు, ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా 9th హౌస్ రిలేటెడ్ అయి ఉంటాయి. కాబట్టి వారి నుంచి కూడా ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా రావచ్చు. దశమ స్థానంలో ఉన్నటువంటి శని ఎప్పుడు కూడా లాభించదు. దశమ స్థానం శనికి అంత లాభం కాదు. శనికి కానీ, కుజుడికి కానీ, రాహుకేతులకు కానీ 3, 6, 11 స్థానాలు మాత్రమే యోగిస్తూ ఉంటాయి. సో శని కూడా వీరికి యోగించటం లేదు. ఇనుము కానీ, ఏవైనా సరే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఏవైనా సరే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టినటువంటి వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఈ యొక్క నెలలో మాత్రం అంతంత మాత్రంగానే ఉందని చెప్పొచ్చు. ప్రథమార్థం కాస్త బాగుగా ఉండొచ్చు. మొదటి 10 రోజులు కాస్త మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క 10 రోజులు దాటుతూ ఉంటాయో, అంటే ద్వితీయార్థం అంతా కూడా కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ముందుగా చెప్పాలి అంటే అసలు ఈ హాఫ్ ఆఫ్ ద పార్ట్ లో అన్ని గ్రహాలు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తున్నాయి. కేవలం ఈ యొక్క బుధ గ్రహము, అలాగే శుక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ 2 మాత్రమే ఎంతో కొంత లాభాన్ని చూపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఇవి ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనవరి నెల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. వీరు ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల గురించి, ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, గృహిణులు, విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం ఉదయం సాయంత్రం పఠనం చేయడం వలన విశేషమైనటువంటి శక్తి, ఆలోచన విధానం అనేది మారుతుంది. అలాగే చాలా అరుదుగా సరస్వతి సూక్తం అని ఉంటుందండి. పిల్లలకి రోజుకొక్కసారన్నా సరస్వతి సూక్తాన్ని వినిపించండి. ఇవాళ రేపు మనకు యూట్యూబ్లలో సరస్వతి సూక్తం అని కొట్టగానే వస్తుంది. రోజు వినమనండి. వినడం అంటే
వాళ్ళు అలా కూర్చొని ఆ పదాలని వినమని చెప్తూ ఉండండి. అలా కంటిన్యూగా ఈ నెల రోజుల పాటు వినడం వలన ఏదైనా చదివినటువంటి విషయం తర్వాతి కాలంలో వచ్చేటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో కానీ తర్వాతి కాలంలో విశేషంగా మన యొక్క మెదడులో గుర్తుండడము, బాగా ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం వినడము, అలాగే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడము, అభిషేకము చేయడము, దాని వలన విశేషమైనటువంటి సత్ఫలితం పొందడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగా ఎవరైతే రాజకీయాల్లో కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ లేదా ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదైనా సరే ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుణ పారాయణం చేయించుకోవడం మంచిది. అరుణ పారాయణము, అలాగే ఈ యొక్క నిత్యము కూడా సూర్యాష్టకము చదవడము, అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేయించడము, దాని వలన విశేషమైనటువంటి శక్తి సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనము విభాగానికి చెబుతూ ఉన్నాము. అలాగే ఆరోగ్యం బాగా లేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శని త్రయోదశి, ఇంకా వీలైతే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి శని త్రయోదశి లేదా ప్రతి శనివారం నాడు కూడా శని చాలీసా, శని స్తోత్రం చదవడము, శనేశ్వరుడికి చాలా మంది శనేశ్వరుడు అంటూ ఉంటారు, శని ఏశ్వరుడు శనేశ్వరునికి విశేషంగా తిల తైల అభిషేకము, తిలములతో తిలా తైలము అంటే నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకము చేయడము, విశేషమైనటువంటి సత్ఫలితం పొందడము, ఆకలితో ఉన్న గుడ్డి వారికి కానీ అంగవికలాంగులకు కానీ భోజనాలు పెట్టించడము, దాని వలన అర్థాష్టమ అష్టమ శని దోష ప్రభావాలు కూడా దూరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఇవాళ రేపు మన ఇళ్లలో రెంట్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి ఖాళీ చేయమని చెప్పడము, వారి యొక్క దేహాన్ని, పార్థివ దేహాన్ని ఆ యొక్క ఇంటి దాకా కూడా రానివ్వకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీని వలన ప్రత్యేకమైనటువంటి దోషం వస్తుందే తప్ప ఏమీ లేదు. కాకపోతే వారితో నేను చెప్పండి అంటే, అమ్మ మీరు తీసుకొచ్చుకోండి, మీరు చేయించేటువంటి అన్ని కార్యక్రమాలు చేయించుకోండి. ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒక అనాథ ప్రేతానికి ఇంత సహాయం చేస్తేనే మనకు ఎన్నో జన్మల యొక్క పాపములు పోయి సంపూర్ణమైనటువంటి మంచి సత్ఫలితాలు వస్తున్న కాలంలో మన ఇంట మనల్ని బతకడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రెంటుకున్నటువంటి వారికి మనం గనక సహాయం చేయడము, ఇంకా వీరితో ధన సహాయం చేయడము, వారి యొక్క కర్మకాండలు ఏవైనా ఉంటే చేయించడము, ఉదక శాంతి లాంటివి చేయించుకోమని చెప్పండి, లేదు పుణ్యాహవాచనం చేయించుకోమనండి, సరిపోతుంది. కానీ వారిని అక్కడి నుంచి పంపించడం మాత్రం మంచిది కాదు. ఇలా విశేషంగా ప్రతి నెల కూడా వివాహం కానటువంటి వారి కోసం జాతకంలో బృహస్పతి శుక్రగ్రహ సంభావిత దోషములు ఉన్నటువంటి వారి కోసము ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం నాడు, ఈ యొక్క జనవరిలో అయితే జనవరి 27వ తారీఖు నాడు కన్యావర పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. వివాహం కానటువంటి వారి కోసము 1.5-2 గంటల పాటు చక్కెరతో అభిషేకము, తరువాతకి హోమము, ఎవరి హోమగుండం వారికి, ఎవరి శివలింగం వారికి విశేషంగా చేయించడం జరుగుతుంది. అలాగే జాతక రీత్యా వారికి ఎవరైనా సరే జాతకంలో గనక రాహువు నవమ స్థానంలో సంచారం చేసిన, ఏకాదశ స్థానంలో సూర్యగ్రహంతో కలిసి గాని సంచారం చేసిన, లేదా శుక్రగ్రహంతో రాహు కలిసి, లేదా ఇంకేవైనా సరే శుభగ్రహములతో గనక లగ్నంలో రాహుగ్రహ సంచారం చేసిన ప్రత్యేకమైనటువంటి పితృదోషములు ఉంటాయి. కాబట్టి అలాంటి పితృదోషములు ఏవి కూడా ఉండకుండా ఉండాలి అంటే గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి పూజ చేయించడం జరుగుతుంది. ఇలాంటి పితృదోషములు చాలా మంది ఏమిటంటే అమావాస్య రోజే చేయించుకోవాలా అండి, లేదా ఈ యొక్క మాస శివరాత్రి రోజు చేయించుకోవాలని అడుగుతూ ఉన్నారు. మాస శివరాత్రి నాడు చేయించుకోవడం మంచిదే, కానీ ఒకవేళ మీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే ఈ యొక్క చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున, పంచమైతే పంచమి, చవితి అయితే చవితి, దశమైతే దశమి రోజున చేయించుకోవడం ఇంకా మంచిది. ఎవరైనా మీ కుటుంబంలో గనక
సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు, 60 సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోతూ ఉన్నారు, వితంతులు ఎక్కువగా ఉన్నారు, వికలాంగులుగా పిల్లలు పుడుతూ ఉన్నారు, అంగవైకల్యం వస్తూ ఉంది, ఉన్నట్టుండి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, వివాహం అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, అసలు ఉద్యోగాలు రావట్లేదు, బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఐడల్ గా నివసిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బాధలకి కూడా స్త్రీ శాపము, మాతృశాపము, పితృదోషము, అలాగే ఋషి శాపము, గురు శాపములు ఉంటాయి. ఇన్ని శాపములకి కూడా ప్రత్యేకంగా మోక్ష నారాయణ బలి పూజా కార్యక్రమం గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా మంచి 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 విద్వాంసుల చేత చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రమును పేరును నమోదు చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్ గా జాతకం ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే 60-70 పేజీల్లో జాతకంలో ఉన్నటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణం గురించి, దశ అంతర్దశ గురించి, భావచక్రముల గురించి, నవాంశ, దశాంశ, ఏకాదశాంశ, 16 భావచక్రములు, మీ యొక్క వృత్తి, వ్యాపారము, వివాహ సంబంధిత విషయాల గురించి డీటెయిల్డ్ గా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మీతో తర్వాతకి మాట్లాడడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇందుకు కాను నాకు టైం పడుతుంది, ఖచ్చితంగా 1 day 2 days టైం పడుతుంది. అందుకు ఛార్జ్ కూడా ఏంటంటే 2511 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.